ఒకడు అంటాడు. రైట్, మళ్ళీ వస్తాను ఏలూరు ప్రసాద్ గారు మీ దగ్గరికి. సో మొత్తానికి చూస్తే జనసేన అధినేత ఏ స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వేసినటువంటి అడుగు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు పూర్తిగా స్వాగతించారు. 100% స్ట్రైక్ రేట్ తోటి దేశం మొత్తం తన వైపుకు తిరిగి చూసేలా, గర్వంగా చూసేలాగా రాష్ట్ర ప్రజలైతే జనసేన అధినేతకి పట్టం కట్టిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి. రైట్, ఈ అంశాలకు సంబంధించి జగదీష్ గారు ఉన్నారు మనతోటి, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. జగదీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. సో మొత్తానికి జగదీష్ గారు, ఈ నెల 9న కూటమి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఎన్డీఏ కూటమికి సంబంధించి మొత్తం కనుక చూస్తే స్పష్టమైనటువంటి మెజార్టీ, భారీ మెజార్టీ వచ్చింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాలే కట్టబెట్టిన 11 స్థానాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఎవరు మంత్రివర్గం రేసులో ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తే బాగుంటుందంటారు? ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలంటారు? మొత్తానికి బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, ఏలూరు ప్రసాద్ గారికి, అలాగే టైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు చర్చలోకి వెళ్లే ముందు ఈ వాతావరణం, ఈ ఈ డిబేట్ చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ముందుగా మీ విశ్లేషణ కావచ్చు, మీ ఉపోద్ఘాతం కావచ్చు, అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని, వంగవీటి రంగా అనే అంశాన్ని తీసుకుని, ఆయన 89 నుంచి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా చాలా స్పష్టంగా ఆ తప్పుడు సమాచారాన్ని, 2 కులాల మధ్య దూరాన్ని పెంచుతూ, పెంపబడుతూ అనే ఆ పదం వాడటం కానీ, ఆయన చెప్పిన విధానం కానీ అసలు భావితరాలకి ఒక తప్పుడు సమాచారాన్ని క్యారీ చేస్తున్న విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆయనకి ధన్యవాదాలు. ముందుగా వాస్తవంగా ఇంత క్లారిటీగా ఒక తప్పుని, జరగని తప్పుని, ఏదో రాజకీయ లబ్ధి కోసం చేసిన తప్పుని 2 కులాల మధ్య విడదీయడానికి వాడుకున్న రాజకీయ నాయకుల నుంచి జరిగిపోయిన కాలం తర్వాత కూడా ఇప్పుడు దాని గురించి మనం చర్చించుకుంటూ ఆ సున్నితమైన విషయాన్ని చాలా సింపుల్ గా తెలిచారు ఆయన. దీనికి చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు రెండో విషయం, మనం ఇప్పుడు ఒక బాధ్యతకి, అనుభవానికి, ఒక త్యాగానికి, అనుభవం విషయానికి వస్తే చంద్రబాబు గారు, త్యాగము, రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు, వయసుతో సంబంధం లేకుండా పరిణితి చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. అది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు గారు చాలా అనుభవం ఉన్న రాజకీయ నాయకులు. ఈ గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు కావచ్చు, జనసేనని స్పందించిన తీరు కావచ్చు, ఈ 5 ఏళ్ళు వీళ్ళు చేసిన పోరాటం కావచ్చు, వీళ్ళ కలయిక ఇది చాలా గొప్ప కలయిక అండి. ఈ కలయిక వల్లనే ఈ రోజు ఇలాంటి గొప్ప రిజల్ట్స్ వచ్చాయి, ఫలితాలు వచ్చాయని నేను నమ్ముతున్నాను. ఇది ఎవరు ఊహించిన ఫలితాలు, ఇవి ఎవరు గెస్ చేయలేదు. ఆ కేకే అనలైజ్ లో ఎలా గెస్ చేస్తారో తెలియదు, కానీ అదొకటి పక్కన పెడితే, అదొకటి పక్కన పెడితే అందరూ, ప్రతి ఒక్కరికి, ఇటు వైసీపీకి కావచ్చు, అటు తెలుగుదేశానికి కావచ్చు, జనసేనకు కావచ్చు, దేశంలో రాజకీయ నాయకులు కూడా ఇది ఒక యాక్సిడెంటల్ రిజల్ట్స్. ఇలాంటి రిజల్ట్ వస్తాయని ఎవరు ఊహించలేదు. ఇది ఒక రకంగా వీళ్ళ కలయిక వల్లనే అయిందండి. నేను ఈ కలయికని ఏ విధంగా చూస్తానంటే, జనసేనని చంద్రబాబు నాయుడు కలయికని మల్టీ స్టార్ సినిమాలాగా చూస్తానండి. దీన్ని ఒక దర్శకుడు 2 సమఉజ్జీలైన హీరోలను పెట్టి సినిమా తీయాలంటే ఆ అభిమానులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వాళ్ళ ప్రాధాన్యత తగ్గకూడదు, వాళ్ళ విలువలు తగ్గకూడదు, అదేవిధంగా స్టోరీలో బలం తగ్గకూడదు. ఆ విధంగా గతంలో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ కావచ్చు, శోభన్ బాబు, కృష్ణ కావచ్చు, ఈ అర్థమవుతుందని ఈ పోలిక చెప్తున్నాడు. ఇప్పుడు త్రిపురాలు కావచ్చు, ఏ హీరోకి వాళ్ళ ప్రాధాన్యత తగ్గకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూ, ఆ ఏ విధంగా అయితే డైరెక్టర్ వాళ్ళని బ్యాలెన్స్ చేస్తాడో ఆ విధంగా ఈ రోజు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరాన్ని వాళ్ళు ఇరువురు గుర్తించారు. వాళ్ళు గుర్తించడమే కాకుండా వాళ్ళ కేడర్ కూడా గుర్తించింది. ఇందాక మన ఏలూరు ప్రసాద్ గారు అన్నట్టు, ఇక్కడ 21 సీట్లు గెలిచిన పవన్ కళ్యాణ్, 165 సీట్లు టోటల్ గా 130 సీట్లు గెలిచిన టీడీపీ. ఇది కాదండి, ఈ కలయిక మేలు కలయిక. ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళనే సమస్య లేదు. ఇక్కడ వాళ్ళ కలయికే ఈ సక్సెస్ కారణం. సో నేను భావిస్తున్నాను, ఈ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన రిజల్ట్ కావచ్చు, ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు ఇలాంటి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేయకముందే శిఖరానికి అందుకున్నాయండి. వీళ్ళ గొప్పతనం, వీళ్ళకున్న ఇంపార్టెన్స్ చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అది మనం చూస్తున్నాం. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు. మీరు అన్నట్టుగా 20 మంది కదా, వీళ్ళకి 21 మంది ఎన్ని పోర్ట్ఫోలియోలు దక్కచ్చు? దాంట్లో ఏమి 4, 5 అని కూడా లేదండి. ఇక్కడ సముచితంగా ఖచ్చితంగా 21 మందిలో కూడా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టుగా
సమర్థులు ఉన్నారు. వాళ్ళల్లో అవసరమైన మేరకు ఇంకా ఎక్కువ మంది కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఎలాంటి అనుమానాలకు కానీ పొరపచ్చులకు కానీ తావులేకుండా ఆ నాయకుల ప్రవర్తన తీరుంది. దీన్ని మనం అనుమానించాల్సిన అవసరం లేదనేది నా నా నమ్మకం అండి. ఇక్కడ అదేవిధంగా ఆ రోజు 20 సీట్లు తీసుకున్నప్పుడు వాళ్ళ కేడర్కి ఏ విధంగా నచ్చ చెప్పుకున్నారు. వర్మ గారు తన సీట్ ని కోల్పోతూ ఆయన త్యాగం చేస్తూ అలాంటి వర్మ గారు కావచ్చు, ఎంతో మంది తమ ఇంకా 21 గారు ఇంకా చాలా చోట్ల జనసేన పార్టీ నాయకులు పోటీ చేయాలని ఉత్సుకత ఉన్నారు. అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. మొత్తానికి చూస్తే జగదీష్ గారు, జనసేన పార్టీ దాదాపు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అనేక అవమానాలను ఎదుర్కొంది. జన సైనికులు కూడా అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. ఒక్క చోట కూడా గెలవలేకపోయామంటూ జనసేన అధినేతను అధికార వైసీపీ హేళన చేసిన పరిస్థితి ఉంది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా ప్రలోభ పెట్టి లాగేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా ఇప్పుడు మంత్రివర్గంలో జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో కూడా కూర్చోబోతా ఉన్నారు. అతి సామాన్యులు చాలామంది జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి ఉంది. మీరు కనుక చూస్తే బత్తుల బలరామకృష్ణ గారు, ఆయన రాజనగరం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. దాదాపు 35,000 పైచిలకు మెజార్టీతోటి. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నుంచి ఆయన కూడా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచారు. పంతం నానాజీ గారు, ఈ విధంగా చెప్పుకున్న బొత్తు పి గన్నవరం, గిడ్డి సత్యనారాయణ గారు, ఒక సాధారణమైనటువంటి పోలీసు ఉద్యోగం ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ గారు రిజైన్ చేసి జనసేన నుంచి ఈరోజు అసెంబ్లీ పోయిన పరిస్థితి ఉంది. అంటే జనసేనలో గెలిచిన 21 మందిలో 10 మంది సీనియర్లు అనుకోవచ్చు, లేదా తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నేతలు అనుకోవచ్చు. 10 మంది ఖచ్చితంగా సామాన్యులను 10 మందిని తీసుకెళ్లాడు ఆయన మొదటి విడతలో. ఈ 10 మంది ఇంకా వచ్చేటువంటి రానున్నటువంటి రోజుల్లో ఈ 10 మంది సంఖ్యను కూడా పెంచేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నాయి. సో ఇంత ఘనమైనటువంటి విజయాన్ని జనసేన అధినేతకి గిఫ్ట్గా ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వర్ణించవచ్చు? సార్ అదే సార్, ఇప్పుడు జనసేనని రాజకీయ అరంగేటం కావచ్చు, ఆయన రాజకీయాలకు రావడం కావచ్చు చూస్తే, ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప నాయకుడిగా ఉండి, ఒక గొప్ప నటుడిగా ఉండి రాజకీయాల్లోకి వయసులో ఒక పరిణితి చెందిన వయసులో వచ్చారు. కానీ ఆయన రావడమే సీఎం అయిపోయారు. అయితే జనసేన గారు అలా, మన పవన్ కళ్యాణ్ అలా కుదరలేదండి. ఆయన అన్నట్టుగా మంచి లీడింగ్ లో ఉన్న ఒక హీరో, సర్వసుఖాలు అనుభవిస్తున్న ఒక హీరో, ఆల్ ఆఫ్ సడన్ ఆయనకి రాజకీయాలపైన మమకారం కంటే కూడా ప్రజలపైన బాధ్యత, నన్ను అవమానించే ఈ ఆంధ్రప్రదేశ్ కి ఏం చేయాలి, వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలి అని ఒక రాజకీయ రంగాన్ని ఎన్నుకుని అన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ తర్వాత ఇప్పుడు పార్టీ పెట్టుకోవడం కానీ, పార్టీ పెట్టుకున్నప్పుడు కానీ ఆయన రాజకీయాలకు రావడంతో ఆయనకి సునాయాసమైన విజయం ఎక్కడ ఆయనకి ఎదురవలేదు. అన్ని కష్టాలే. ఆయన అనుభవం సంపాదించుకుని ఈ రోజు విజయం దిశగా ప్రయాణిస్తున్నాడు. చాలా మంది విజయ వారసత్వంగానో రాజకీయాల్లో విజయం వచ్చిన తర్వాత అనుభవం సంపాదించుకుంటారు. వాళ్ళకి ఈయనకి ఉన్న తేడా ఇది. 10 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం, అలుపెరగని పోరాటం చేసి ఒక రకంగా ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికే ఆయన సపోర్ట్ అయ్యాడండి. మొన్న ఈ రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్లలో ఆ రోజు ఆయన అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఊరట చెందారంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజమండ్రి చేరుకున్నాడో అప్పుడు ఆయన లోపల ఉన్నప్పటికీ ఆయనకు ధైర్యం వచ్చిందండి. ఆ ధైర్యం వెలగట్టలేండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు పంపకాల విషయానికి వచ్చినప్పుడు ఆయన గౌరవం కానీ, ఆయన త్యాగం కానీ ఎక్కడ డ్రాప్ అవుతుందని నేను అనుకోవడం లేదు. అలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జనసేన గారు ఆ రోజు 21 సీట్లు తీసుకున్నప్పుడు కానీ అందరూ ఏళ్ళకు ఆ పార్టీలో వ్యతిరేకత వచ్చి అప్పటి వరకు పార్టీలో ఉన్న కొందరు వెళ్ళిపోవడం కానీ, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు చాలా నీచంగా మాట్లాడడం కానీ, ఎగతాళి చేయడం కానీ, ఇలాంటివి ఎన్నో లెక్కకు లేని విమర్శలు ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన స్థిరంగా నిలబడ్డాడు. ఒక మాట పైన నిలబడ్డాడు. ఆయన ఎక్కడ పార్టీలో చంద్రబాబు కానీ టీడీపీని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఆయన చాలా సామరస్యంగా ఈ అనుబంధం అతుక్కుందండి. కాబట్టి మనం అనుకున్న దానికంటే కూడా నాకు తెలిసి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళ వాటా అనడం కంటే కూడా టీడీపీ బాధ్యత అనాలి. ఈ కూటమి ఆవిర్భావానికి బీజం వేసింది కూడా పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు. వాళ్ళ అనుబంధం చూసినా, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు చూసినా, ఈ ఎన్నికలు జరిగిన పరిస్థితులు చూసినా ఇలాంటి అనుమానాలకు తావులేని పరిస్థితులు నాకు కనబడుతున్నాయండి.